కృష్ణ అనే ఈ నామంని భగవానుడిని ఓం కృష్ణాయ నమః అని ఆరాధిస్తారు. పవిత్రమగు మంగళనామముగా భక్తులు నిరంతరము గానము చేయు దివ్యనామమిది. కృష్ణస్తు భగవాన్ స్వయం. శ్రీకృష్ణుడు సర్వకళా పరిపూర్ణుడగు భగవంతుడని భాగవత వాక్యము. కురుక్షేత్ర రంగంలో పార్థుని నిమిత్త మాత్రునిగా నుంచుకొని అద్భుతమగు గీతోపదేశం చేసిన కాలంలో శ్రీకృష్ణుడు జగద్గురువయ్యను. భారతీయులకు మాత్రమే కాక ఖండాంతర పుణ్యసీమకెల్లా విశ్వమునకెల్లా గీతోపదేశము శిరోధార్యమై ఉన్నందున శ్రీకృష్ణుడు విశ్వగురువు. కృష్ణునకు ఒక ప్రణామం చేసిన మాత్రముననే దశాశ్వమేధ యాగఫలము ప్రాప్తించునని భారతము వచించును. కృష్ణస్మరణము కోటి జన్మ కృత పాపహరణమని శాస్త్రవాక్యము. కృష్ అనగా నిరతిశయమైన అని అర్థము. నహ అనగా ఆనందము అనగా సచ్చిదానంద స్వరూపుడు. కృష్ అనగా నిరతిశయమైన అని అర్థము. నహ అనగా ఆనందము అనగా సచ్చిదానంద స్వరూపుడు. సర్వమును ఆకర్షించువాడకుడు చేత కృష్ణుడని బరగెనయను మరి ఒక నామము కలదు. శ్యామసుందరుడగు కృష్ణుడు మానవ కోటికి దివ్య వాగ్దానములు అభయ ప్రదానములు గావించినాడు. యోగక్షేమం వహామ్యహం. నీ యొక్క యోగక్షేమలను వహించువాడను నేను. మామేకం శరణం రజ. నన్నే శరణు పొందుము. నిన్ను సకల పాపం నుండి విముక్తిని చేసెదను. మచ్చిత్తః సర్వదుర్గాని తరిష్యసి. నీ మనస్సును నాకర్పించినచు సకల దుఃఖముల నుండి దాటిపోగలవు. మయ్యేవ మన ఆదత్వం నివసిష్యసి. మయ్యేవ నాయందే మనసు నుంచుము. నన్నే పొందుము. మన్మనాభవ మామై వైశ్యసి. నీ మనసును నా యందు ఉంచిన నన్నే పొందెదవు. ఈ రీతిగా విశ్వమానవ కోటికి ఎన్నో రీతిల వాగ్దానము ప్రమాణములు గావించిన కృష్ణుడు సాక్షాత్తు పరమాత్మయే కదా. అందుచేత స్తవరాజం నందు దేవకీ నందుడు అధిష్టాన దివ్య దేవతగా తెలుపబడెను. హరి ఓం.